దేశాల్లో మరి తెలంగాణ ఒక గుర్తింపు పొందినట్టుగా ఒక రాష్ట్రంగా మరి గుర్తింపు పొందుతుంది. దీనంతటికీ కూడా కారకులు ఎవరంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మరి వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసిన మరి మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవిత మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కవిత కొన్ని చేసిన వ్యాఖ్యలకి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా మరి మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమందారో ఒకసారి చూద్దాం. కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ అత్తగారి ఊరిలో నీకు గెలవడం చేత కాలేదు. కేటీఆర్ను జైలుకు పంపాలి, హరీష్ను బయటకు పంపాలి పార్టీ నుంచి. ఇదే కదా నీ ప్లాన్? నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మాధవరం వ్యాఖ్యలు కబడ్దార్ కవిత అంటూ టీ న్యూస్లో హైలైట్ అయింది. కూకట్పల్లి ఎమ్మెల్యే తీరుపై జాగృతి శ్రేణులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను నీ కబ్జాల చట్టా విప్పితే దారుణంగా ఉంటుంది, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసినా అన్నారు. కానీ ఇది చాలా అభ్యంతరమైన వర్డ్. ఇప్పుడు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కానీ ఒక మహిళను పట్టుకుని మరి నీలాంటి కుక్కలను చాలామంది చూశారనేది ఇది అభ్యంతరం. కంపల్సరీ ఒక మహిళకైతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన టీడీపీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈ రోజున బీఆర్ఎస్లో ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు అంటే ఎమ్మెల్యేగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంత స్థానం ఉన్నప్పటికీ కూడా ఒక మహిళను కుక్క అని అనటం ప్రెస్ ముందు మరి ఇది చాలా అభ్యంతరకరమైన వాడు. దీని గురించి మరి ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. మరి నీకు ఎవరు భయపడతాడంటూ బీఆర్ఎస్ నేత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. జిహెచ్ఎంసీ పరిధిలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేశారు. మరి ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పెట్టి ఉంటే బాగుండేది అన్నారు. కవిత గారు మరి మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ అయితే చేశారు. మరి నేను భూ కబ్జాలు చేశానో లేదో, నువ్వు భూ కబ్జాలు చేసావో ఏదో, ఎస్ విమర్శలన్నీ చేయొచ్చు. నీలాంటి కుక్కలకు అని అనటం, ఒక మహిళని అనటం అది కరెక్ట్ కాదని మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలు పెట్టిన దృష్టిపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కవిత ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదివరకు ఎవరూ రియాక్ట్ కాని రీతిలో మాధవరం కృష్ణారావు అయితే రియాక్ట్ అవ్వటం అయితే మనం చూసాం. నేను తెల్లారి లేచిన తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎర్లీ మార్నింగ్ నేను స్నానం చేసి కూర్చున్నానంటే 6 నుంచి 7 అలా కూర్చున్నానంటే ప్రజా సమస్యల మీద కూర్చుంటాను. నేను నీకు అల్లాటప్పాళ్ళలాగా కనబడుతున్నానా? అసలు నీకు 1000 కోట్లు నీ భర్తకి మరి బాలానగర్ సమీపంలో ఎలా వచ్చినాయి అని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. దీనికి సంబంధించి మరి కవిత గారు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈయన కూడా నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని ప్రశ్నించారు. దీనికి సమాధానం కవిత ఏం చెప్తారో అవతల సైడ్ నుంచి మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని చెప్పి రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఎజెండా అని, ఆ ఎజెండానే ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై మంగళవారం నాడు లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వాదనలకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైన ఆధిపత్యం చూపుతుందని విమర్శించారు రాహుల్ గాంధీ అని కూడా ఇక ప్రచురించారు. ఇక సొంతిల్లు సామాన్యుడి హక్కు, తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి అని, ఓఆర్ఆర్ ట్రిబుల్ మధ్యలో నవనగరాలు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అఫోర్డబుల్ హౌసింగ్పై సర్కార్ స్పెషల్ ఫోకస్ ఉందని గ్లోబల్ సమ్మిట్ వేదికగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఆయన వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన సొంతింటిని సమకూర్చుకోవడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భారత ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం నిర్మించిన అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ తెలంగాణ మోడల్ 2047 సదస్సులో ఈయన ఈ కీలక ప్రసంగం అయితే చేశారు. సొంతిల్లు సామాన్యుడి హక్కు అని, మరి వాళ్ళందరికీ కూడా సొంతిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక సామాన్యుడికి మరి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు. మీ వెంటే మేమున్నాం. పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఎవరన్నా పక్షం ఉందంటే అది
కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా మరి ఈ హక్కు ఉందని చెప్పి తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి లాంటిదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో చెప్పారు, మరొకసారి పునరుద్ఘాటించారు. ఇక పల్లె ప్రజా తీర్పు 4236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం. 395 చోట్ల ఏకగ్రీవాలతో రికార్డ్. తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్. ఓటు వేయనున్న 1.5 మంది జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం సిద్ధం. ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్, సాయంత్రానికి ఫలితం. ఓటరు దేవుళ్లకు రెడ్ కార్పెట్. 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర. ఎస్, మనకు తెలుసు మరి భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు. మరి గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు మంచిగా ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తద్వారా దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ మహాశయుడు కూడా కంపల్సరిగా తన ఓటు హక్కును వినియోగించుకుని మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంతటి శక్తివంతులో తమ ఓటు హక్కు ద్వారా తమ ఎలాంటి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో మరి యుద్ధానికి సమయం అయితే అయిపోయింది. మరి 4236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఈ బ్యాలెట్ యుద్ధం రేపు మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోతుంది. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని మరి ఎలక్షన్ కమిషన్ అయితే కల్పిస్తుంది. కాబట్టి ఓటు వేయాల్సిన వాళ్ళందరూ ఏదో సాయంత్రం వరకు వేద్దాంలే, అసెంబ్లీ ఎన్నికల్లో లాగా 4 అయినా 5 అయినా 6 అయినా అలా కుదరదు. పంచాయతీ ఎన్నికల్లో కంపల్సరీ 1 o'clock లోపే మరి లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఓటును వేసే హక్కునైతే కల్పిస్తారు. ఆ ఓటేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మధ్యాహ్నమే ఆ కౌంటింగ్ ఉంటుంది. ఎవరు ఏంటి ఎప్పుడు గెలిచారనేది సాయంత్రానికి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇప్పటికే ఏకగ్రీవాలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మంచి జోష్లో ఉంది. ఎందుకంటే ఏకగ్రీవాలతో అందరూ కూడా మరి ఏకగ్రీవాలు చేసుకోవటం, ఆ తర్వాత వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం చూస్తుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో మరొకసారి మనందరికీ కూడా అర్థం పడుతుంది. ఇక మైకులన్నీ కూడా మోగబోయినాయి. ఇక ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది అతి త్వరలో మరి మనకి రేపు సాయంత్రానికి అది తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్ నెలకొంది. మరి ఓటు వేయనున్న 1.5 మంది జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం కూడా సిద్ధమైపోయింది. మరి ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్. ఓటర్ దేవుళ్లకు మాత్రం రెడ్ కార్పెట్ అయితే పరుస్తున్నారు. కొంతమంది ప్రలోభాలకు చూపే అవకాశం కూడా ఉంటుంది ప్రజలకి. కానీ ప్రజలు ప్రలోభాలకు రొంగిపోకుండా మరి ఎవరు మంచి నాయకుడు, ఎవరు తమ గ్రామానికి మేలు చేస్తారు, ఏ ప్రభుత్వం తమ గ్రామానికి మేలు చేస్తుంది అనుకున్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మరి ఇక 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర అని కూడా రాశారు. తెలంగాణ పల్లెసీమల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికలు మహాసంగ్రామంలో తొలి ఘట్టానికి రంగం సిద్ధమైపోయింది. రేపు జరగనున్న కీలక నగరంలో ఓటర్ల తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడైతే నెలకొంది. కేవలం రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజానికం కూడా ఈ పల్లెపూరులో తమ గ్రామానికి ప్రథమ పౌరుని ఎన్నుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 11న జరుగుతున్న ఈ తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర